మంది 3 విషయాల్లో మొదట ఫెయిల్ అయిపోతుంటారు. కొంతమంది రెండింటికి ఓపిక బట్టి మూడో దాని దగ్గర ఫెయిల్ అయిపోతుంటారు. మీరు మొదట శుభ్రమైన మనసుతో వాక్యం వినడం ప్రారంభించండి. ప్రతి దానికంటే కూడా వాక్యాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. మొదట వాక్యాన్ని ఏ క్రైస్తవుడు గౌరవిస్తాడో అతడి జీవితంలో ఖచ్చితంగా దేవుని యొక్క కార్యం జరిగి తీరుతుంది. ఏ క్రైస్తవుడు వాక్యాన్ని గౌరవించాడో అతని జీవితంలో దేవుని కార్యం జరగదు. అందరూ రాసి పెట్టేసుకోండి. సో వాక్యాన్ని మనం ఎప్పుడైతే గౌరవిస్తున్నామో హృదయాన్ని, ఆ వాక్యం లోపలికి వస్తుందన్నప్పుడు హృదయాన్ని నిలబెట్టుకుంటాం. మంచిగా యోగ్యమైనదిగా పెట్టుకొని ఆ వాక్యాన్ని హృదయంలో వేసుకుంటాం. ఎప్పుడైతే వాక్యాన్ని విన్నామో అలాంటి పరిస్థితిలో నెక్స్ట్ పాత్ర ఏంటట? అవలంబించటం. ఇప్పుడు ఇంత పవిత్రమైన వాక్యాన్ని విన్నప్పుడు అవలంబించకుండా ఉంటామా? ఓపిక లేకుండా ఫలాలు మీ చెంతకు రావు. ఫలాలు కావాలి అనుకునే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఓపిక, పేషెన్స్, వెయిట్ చేసే సహనం, నిరీక్షణ, ఇవన్నీ క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన లక్షణాలు. మీరు ఖచ్చితంగా ఫలిస్తారు. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని తలగానే చేస్తాడు తప్ప తోకగా చేయడు, నిలబెడతాడు. కాకపోతే ఇదిగో ఈ పద్ధతి, ఒక పద్ధతి ఉంటుంది ప్రతిదానికి. ఈ పద్ధతి ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఈ పద్ధతి లేకపోతే ఏది ముందుకు కదలదు, ఏది ముందుకు జరగదు, ఏది మీ దగ్గరికి రాదు. సో ఈ పద్ధతిని ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో ఖచ్చితంగా మీ జీవితంలో కార్యాన్ని దేవుడు జరిగించి తీరుతాడు. ఇది మీరు నమ్మాలి. రైట్? సో అందరికీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఓపిక. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మనకు ఓపిక పట్టే అంతటి మంచి మనసు ఉందా? ఏ విషయానికైనా ఓపిక పట్టగలమా? అంటే ఓర్చుకోగలిగే శక్తి ఉందా మన దగ్గర?